హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎంతో క్విక్గా రెడీ అయ్యి చింతపండు పులిహోర వీడియోలో చూసేద్దామండి. ఇది గుడిలో ప్రసాదం పెడతారు కదా, సేమ్ అలాగే ఉంటుందండి టేస్ట్. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత గింజలకు ఏమేమి వేస్తాము అవన్నీ వేసుకోవాలండి. తర్వాత ఇవి మినప్పాలు ఉంటాయి కదండి, కొద్దిగా టేస్ట్ కోసం అవి వేసుకోవాలి. కొన్ని అయితే సరిపోతాయి. అండ్ అలాగే తర్వాత ఇవి బేడలు ఉంటాయి కదా, తిరగబాతకు వేసే బేడలు ఉంటాయి కదా, అవి కొన్ని వేసుకోవాలి. అవి అందస్ అనేది ఏం లేదండి, కొద్దిగా మనం చూసుకొని వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వేగుతాయి కదా. అండ్ అలాగే తర్వాత ఇది శనగగింజలు ఉంటాయి కదా అండి, అవి మనకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా, సో చూసి వేసుకోవచ్చు. నేనైతే ఇన్ని వేస్తున్నానండి. తర్వాత ఇలా వేసాక కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అంతా పట్టాలి కదా, కొద్దిగా లైట్గా వేగనివ్వాలి మొత్తాన్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి ఒకసారి. ఇక్కడ నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచుతున్నాను, ఎందుకంటే తర్వాత మాడిపోతే టేస్ట్ పోతుంది కదా, సో అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. అండ్ అలాగే తర్వాత ఇలా కొద్దిగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా పసుపు వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండి పసుపు. అంటే ఇది ఫస్ట్ కొంతమంది అందాజుగా వేసుకుంటారు, కానీ ఇది స్టార్టింగ్ అసలు వంటలే రానో ఉంటాయి కదా, వాళ్ళ కోసం చెప్తున్నానండి. తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే ఎండుమిర్చి వేసాను. ఒక 5 to 6 వేసాను. అవన్నీ నీట్గా పొడుగుగా కట్ చేసి వేసాను, ఎందుకంటే చింతపండు పులిహోరకు అలా ఉంటే బాగుంటుంది. తర్వాత ఇలా కరివేపాకు వేసానండి, పచ్చి కరివేపాకు. కొద్దిగా టేస్ట్ బాగుంటుంది పచ్చి కరివేపాకు వేస్తే. తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నాను కదా. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి. తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయితే ఉప్పుగా ఉంటుంది కదా, సో అందుకోసం తక్కువ వేసాను. తర్వాత చింతపండు వేసానండి. చింతపండుని ఒక 15 minutes నానబెట్టేసుకోవాలి వాటర్లో. గుప్పెడంతా చింతపండు తీసుకోవాలి ఈ క్వాంటిటీకి. తీసుకొని కొద్దిగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేసాను. తర్వాత ఇలా మొత్తాన్ని గట్టిగా గుజ్జులాగా పిండేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. చింతపండు పులిహోర కదా, సో అందుకోసమని ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే చింతపండు అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా బాగా వేగాలి, బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం అంటుకోవాలి, ఎందుకంటే అడుగు అంటకుండా బాగా మిక్స్ చేస్తున్నాను అండి. తర్వాత ఫైనల్గా మన రైస్, వేడిది రైస్ ఉంటుంది, దాన్ని వేడి రైస్ అయితే కొద్దిగా బాగా మెత్తగా అయిపోతుంది, సో అందుకోసమని కొద్దిగా చల్లార పెట్టుకొని ఆ రైస్ని వేస్తున్నానండి. చూడండి ఇక్కడ మొత్తం వేసాక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఫైనల్లీ ఇలా వచ్చేసిందండి. ఎంతో క్విక్గా రెడీ అయ్యి చింతపండు పులిహోర రెడీ అండి. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. అండ్ అలాగే ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే పక్కన గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.